హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సమంత వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ నేను ఈవినింగ్ స్నాక్ కోసం నేను బోండా ప్రిపేర్ చేశానండి. బోండా ఎలా చేశానంటే ఇడ్లీ పిండితోటి అండి. ఇడ్లీ పిండి ఫస్ట్ తీసుకొని దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే వంట సోడా వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను 2 స్పూన్ల వరకు మైదా పిండిని యాడ్ చేస్తున్నాను. ఇంకా సుజీ రవ్వ అండి. సుజీ రవ్వ మీ ఇష్టము. నేనైతే సుజీ రవ్వ కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను అనమాట ఫుల్గా. ఇప్పుడు ఇదంతా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అంటే బాగా మైదా పిండి కానీ రవ్వ కానీ ఇదంతా బాగా పిండి అంతా సాఫ్ట్గా అయ్యేలా కలుపుకోవాలన్నమాట. మనము ఇదంతా బాగా కలిపేసుకుందాము. ఇదంతా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలండి 15 మినిట్స్ వరకు. ఎందుకంటే సుజీ రవ్వ ఇంకా మైదా పిండి కూడా బాగా నానిపోతుంది. దాంట్లోనే మంచిగా సాఫ్ట్గా వస్తాయి బోండాలు కూడా. రవ్వ కూడా నానడం వల్ల ఏమవుతుందంటే బోండా క్రిస్పీగా వస్తుంది. తినేటప్పుడు ఆ క్రంచీగా టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకోసం అనేసి చూసారు కదా, ఇలా బాగా కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. ఇదంతా నానిపోయి పిండి కూడా గట్టిగా అవుతుందండి. అప్పుడు బోండాకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని నేనైతే పచ్చిమిర్చి చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఏ చట్నీ అయినా తీసుకోవచ్చు. అల్లం చట్నీ కానీ ఇంకా పల్లీల చట్నీ కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే నార్మల్గా పచ్చిమిర్చి చట్నీ చేశాను అనమాట. చూసారు కదా, పిండి అంతా దగ్గరగా అయిపోయింది. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఈ పిండినంతా కలిపేసుకొని ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక మనం బోండా వేసుకోవడమేనండి. పిండి కూడా చాలా దగ్గరికి అయిపోయింది. చూసారు కదా, ఇందాక చాలా లూజ్గా ఉండే పిండి ఇప్పుడు అదంతా నానిపోవడం వల్ల సుజ్జి రవ్వ కానీ పిండి కానీ అంతా బాగా సరిపోయిందనమాట. ఇప్పుడు మనము హీట్ అయిన ఆయిల్లో బోండాలు వేసేసుకుందాము. నేనైతే కొన్ని వేసాను, కొన్ని బోండాలు వేసాక అది రాలేదు. కానీ మా అత్తమ్మ వేసినవి కరెక్ట్గా వచ్చాయి. చూసారు కదా, చాలా సింపుల్, టేస్టీగా ఉంటుంది. మేమైతే అప్పుడప్పుడు స్నాక్స్ కోసం ఇలా చేసుకుంటూ ఉంటాము. ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా టిఫిన్ కోసం బోండా బాగుంటుందండి. ఈవినింగ్ అవ్వగానే ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇంట్లో ఇడ్లీ పిండి కానీ ఉంటే ఇలా వేసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. స్నాక్స్కి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. కానీ నేను చేసిన విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.